జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి అందరికీ పంచాడు. జగన్మోహన్ ఇంతకంటే ఎక్కువ ఇంకా చెప్పని కూడా చాలా చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఎలా చూస్తారు? మేము అది నమ్మడానికి లేదు, మేము నమ్మలేము. జగన్ భరోసా ఇస్తానంటున్నాడు. ఇంతకుముందు చెప్పినాడు కదా, అది ఎప్పుడు ఇచ్చినాడు ఇయ్యలే కదా, ఇప్పుడు అంతే. ఇంకా పెన్షన్ కూడా 4,000 ఇస్తానంటున్నాడు. 4,000 ఇంతకుముందు 2,000 ఇవ్వలేకపోయినాడు, ఇప్పుడు 4,000 ఎట్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు అన్నాడు బాబు. ఆయన చేత కాక రాలే, లేకపోతే ఎందుకు రావచ్చు. పరిపాలన చేసిన ముఖ్యమంత్రి నేను ఉండొచ్చు, ఏం లాభం మురుగా చేర్చి 14 ఏళ్ళు 15 ఏళ్ళు చేయొచ్చు, ఏం వేస్ట్ మంచి ఏంటికి. అప్పుడు సరైన మొగోడు లేక ఎగులు అన్నాడు. ఇప్పుడు ఈ సరైన మొగోడు వచ్చినాడు కాబట్టి ఇంకేం నాటకాలు సాగు. ఆయన సరైన సరే 3 మాటలు జగన్ చంద్రబాబు ఆయనకు ఒక ఇంటికి కూడా తిట్టు లేదు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు, సునీతమ్మ గారు ఎన్నో ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎగదోలు పెట్టినారంట చంద్రబాబు. టీడీపీ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం వాళ్ళందరూ ఒకటే. చంద్రబాబు కాంగ్రెస్ అన్ని ఒకటే. వాళ్ళు మా ఎంపీ బ్రహ్మాండంగా గెలుస్తాడు, బ్రహ్మాండంగా గెలుస్తాడు. మరి బీటెక్ రవి పోటీ చేస్తా ఉన్నాడు. ఏ ఊరికి ఏందేదో సామెత ఉన్నది, సామెత పక్క. ఎవరు ఏంటి వాళ్ళ ఊర్లో కసిలో మెజార్టీ రాదు, ఇంకెట్ట గెలుస్తాడు భారీగా. వాళ్ళ ఊర్లో ఉన్న భారీగా మెజార్టీ గెలిచాక ఒప్పుకోవచ్చు. వాళ్ళ ఊర్లో సొంత కసినోరు, ఆ ఊర్లో భారీ మెజార్టీ గెలిచాక మొగోడే. ఆ ఊర్లో భారీ మెజార్టీ గెలిస్తే నేను అన్న పూకు వాడిచ్చేది చెప్తాడా గుర్తిస్తాడు. వాళ్ళ ఊర్లోకి వెళ్తాడు ఏమి గిఫ్ట్ ఇచ్చేది. ఎమ్మడి పోయినానికి ఏముంది, లెక్కించి నేను కూడా పోతా. నేను వయసుది లెక్కిమ్మని మేము కూడా పోతాం. ఏముంది ఆడ పోయేదానికి ఏముంది, అంతే బతుకు, ఏం లేదు. జగన్ సైకో జగన్ అంటాడు పవన్ కళ్యాణ్. మా సైకో వాడి ముందు 3 మాటలు సైకో నాకు. వానికి రాజకీయం తెలుసునా, ఏమన్నా పాడా పద్దేశా. ఒక రాజకీయ నాయకునికి ఎట్లుండాలా, అట్లా చిల్లర కూతురు కూర్చోడా. ఎవరన్నా రాజకీయ నాయకుడు సరైన ఎవరన్నా మాట్లాడాలి, అట్లా చిల్లర కూడా మనకి అంతే. వానికి అట్లాడాలని తప్ప చేయడానికి తినవాడు. ఈ చిల్లర పిల్లలు ఉంటారు చూడి, వాడు 4 దయాలు చెప్తే ఊడైతే గులాడు తప్ప చేయలేదు లేదు. నలుగురు వచ్చినా లేదు, 6 మంది వచ్చినా లేదు. ఏం 6 మంది వచ్చినా కూడా ఏం తెలియదు. ఓకే, ఏం లేదు.